ఏంటి వినాయకుడి దంతం విరిగి పడిన ప్రదేశం ఇదేనా? అవును నిజమే. వినాయకుడికి ఒక దంతం విరిగి ఉంటుంది కదా, ఆ విరిగి పడిన ప్రదేశం మన భూమి మీదే ఈ ప్రదేశంలోనే పడింది. నేనైతే ఎంతో సాహసం చేసి ఇక్కడికి వెళ్ళాను. వినాయకుడికి పరశురాముడికి జరిగిన వాగ్వాదంలో పరశురాముడికి వినాయకుడు ఎవరో తెలియక వినాయకుడి మీదకి అతని దగ్గర ఉన్న ఆయుధాన్ని విసురుతాడు. అలా ఆ ఆయుధం వినాయకుడి యొక్క దంతానికి తగిలి ఆ దంతం విరిగి ఇక్కడే ఒక కొండపై పడుతుంది. ఈ ప్రదేశం ఎక్కడుందంటే మన భారతదేశంలోని ఛత్తీస్గఢ్ లో దంతెవాడకి 13 కిలోమీటర్స్ దూరంలో, పరస్పాల్ గ్రామానికి 4 కిలోమీటర్స్ దూరంలో దట్టమైన అడవిలో ఒక కొండపై ఉంది. ఈ కొండ పక్కనే మహాదేవుడు నాట్యం చేస్తున్న ప్రదేశం కూడా ఉంది. ఇదే డోలకల్ గణేష్ ఆలయం. కేవలం 3 అడుగులు ఉన్న ఈ విగ్రహం 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. 10వ శతాబ్దంలో నాగరాజ వంశానికి చెందిన సమయంలో ఈ ప్రదేశం గుర్తించబడిందని, అలాగే కాకతీయ రాజులు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారని చెబుతారు. ఈ ప్రదేశానికి 100 మంది వెళ్తే అందులో 90 మంది వెనక్కి తిరిగి వెళ్తారని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. నేనైతే ఎంతో సాహసం చేసి ఇక్కడికి వెళ్ళాను. ఇంకా మీకేమైనా ఈ వీడియో గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి. అలాగే ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఫుల్ డీటెయిల్స్ తో యూట్యూబ్ లో ఫుల్ వీడియో అయితే పెట్టాను. ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, గైడ్ ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది క్లియర్ గా వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.